నకిలీ 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 ఇప్పుడు అన్ని నకిలీలే. ఏది తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అనారోగ్యాన్ని డబ్బులు పెట్టి మరీ కొని తెచ్చుకున్నట్టు తయారవుతోంది పరిస్థితి. అక్రమ వ్యాపారులు ఇప్పుడు నిత్యావసరాలపై ఫోకస్ పెట్టారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించే వంటింటి దినుసుల్ని నకిలీ తయారు చేసి అమ్ముతున్నారు. అల్లం లేకుండా ఎల్లిగడ్డి పొట్టుతో అల్లం పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ పక్కా సమాచారంతో పోలీసులు వలపన్ని ఓ ముఠా గుట్టురట్టు చేశారు. ఏకంగా 800 కిలోల నకిలీ అల్లం పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ లో బయటపడ్డ ఈ దందా కలకలం రేపుతోంది. నకిలీ అల్లం పేస్ట్ తయారీ భారీ ఎత్తున సాగిపోతోంది. సాయినగర్ లో ఒక ఇంట్లో 2 నెలలుగా ఈ దందా సాగుతోంది. నగరంలోని పలు కిరాణా కొట్టులు, మాల్స్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా దీన్ని సరఫరా చేస్తున్నారు. చాయిస్ గోల్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరుతో స్టిక్కర్లు వేసి మరీ కేజీ ప్యాక్లు ఇంకా చిన్న ప్యాక్లుగా చేసి విక్రయిస్తున్నారు. వీటి తయారీ కోసం ఒక మిషనరీ సమకూర్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసి నకిలీ అల్లం పేస్ట్ తయారీ ముఠా ఆటగట్టించారు. బీహార్కి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయిబాబా నగర్లో అల్లం వెల్లుల్లి పేస్టు పర్మిషన్ లేకుండా నడుస్తుందన్నట్టు తెలిసింది. ఆ సమాచారం మేరకు ఇక్కడ మా టీంతో వచ్చి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ సాయిబాబా నగర్లో గత 2 నెలల నుండి జునైద్ ఆలం ఇతను బీహార్ వ్యక్తి గత 2 మాసాల నుండి ఇక్కడ ఇది నడిపిస్తుందని తెలిసింది. దాని ప్రకారం ఇక్కడ వచ్చి రైడ్ చేయగా ఒక 800 కిలోల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు చాయిస్ అనే కంపెనీ పేరుతోటి చాయిస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఒకటి తయారు చేయడం జరుగుతుంది. అది ఇంటికి పర్మిషన్ లేకుండా అది అంత మన కుళ్ళిన ఎల్లిగడ్డలు వాడి అల్లం లేకుండా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. దీన్ని తదుపరి విచారణ నిమిత్తం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరుగుతుంది.